హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బామ్ టు ఫిట్ మామ్. ప్రెగ్నెన్సీలో మన చుట్టూ చాలామంది ఉంటారు. అలా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. ఇది తినకూడదు, అలా చేయొద్దు, ఇలా ఉండొద్దు అని. బట్ క్వశ్చన్ ఏంటంటే, అవి అసలు నిజమేనా? లేక కేవలం మిత్సేనా? హా! నేనైతే ఇప్పుడు పన్నీర్ కర్రీ చేసుకుంటున్నా. సో, అది కుక్ చేసుకుంటూ అలానే కొన్ని కామన్ ప్రెగ్నెన్సీ మిత్స్‌ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే. పన్నీర్ తింటే కోల్డొస్తది. సో, అది బేబీకి ప్రాబ్లమ్ అవుతది. ఇదొక మిత్. మీకు తెలుసా? చాలా మంది దగ్గర నేను విన్నాను. అంతెందుకు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా నేను ఇది నమ్మాను అండ్ ఫాలో అయ్యాను కూడా. కానీ నిజమేంటంటే పన్నీర్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ కాల్షియం. ఇవి బేబీ గ్రోత్‌కి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా హెల్ప్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. బట్ మోడరేషన్‌లో తింటే ఏమీ ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఓవర్‌గా తింటే జస్ట్ డైజెస్టివ్ ఇష్యూస్ అవి అవ్వచ్చు. దట్స్ ఇట్. కానీ చాలామంది ప్రెగ్నెంట్ వుమెన్స్ ఇది నిజంగానే సీరియస్ థింగ్ ఏమో అని చెప్పి అసలు పన్నీర్‌ని ముట్టనైనా ముట్టరు. స్పైసీ ఫుడ్ తినొద్దు. కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి అని చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అది కూడా ఒక మిత్తే. అసలు నిజమేంటంటే ఎక్సెస్ స్పైసీ ఫుడ్ వల్ల ఎసిడిటీ రావచ్చు. కానీ నార్మల్‌గా హోమ్‌మేడ్ స్పైసెస్ యూజ్ చేస్తే ఏమీ కాదు. అలా అని మనం టోటల్‌గా బ్లాండ్ ఫుడ్ తీసుకుంటే మాత్రం మన క్రేవింగ్స్‌ని సాటిస్ఫై చేయలేము. అలానే మన మూడ్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటది. అందుకే బ్యాలెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బ్యాలెన్స్‌గానే స్పైసెస్ అనేవి తీసుకుంటూ ఉండాలి. క్రేవింగ్స్‌ని ఇగ్నోర్ చేయాలని చెప్తూ ఉంటారు. అసలు అది కూడా చాలా పెద్ద మిత్. క్రేవింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది సహజం. కానీ అలా అని చెప్పి మీరు దాన్ని సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. దాని బదులు ఏం చక్కరో ఏదో నోట్లో ఏసుకుంటే చాలని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. బట్ యాక్చువల్లీ మన బాడీ మనకి కొన్ని న్యూట్రియంట్స్ కోసం సిగ్నల్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. అవే క్రేవింగ్స్ అనేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు పన్నీర్ క్రేవింగ్ అయితే ఉంది. సో, నా బాడీ ఏంటి అడుగుతుంది అంటే, నాకు ప్రోటీన్ కావాలనే ఒక చిన్న క్రేవింగ్‌నయితే పంపించింది సిగ్నల్ రూపంలో. సో, నేను దాన్ని అట్‌లీస్ట్ ఒక హెల్తీ వెర్షన్‌లో అయినా సరే, ఆ పన్నీర్‌ని తీసుకొని నా క్రేవింగ్‌ని సాటిస్ఫై చేయాలి. బట్ అలా అని ఇగ్నోర్ చేయకూడదు. ఇద్దరు తినాల్సిన ఫుడ్ ప్రెగ్నెంట్ వుమెన్ తినాలి. అప్పుడే బేబీ హెల్తీగా ఉంటుందని అంటారు. అసలు నిజమేంటంటే క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ నాట్ క్వాంటిటీ. బ్యాలెన్స్‌డ్ డైట్ విత్ ప్రాపర్ న్యూట్రియంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు హెల్తీ బేబీ అనమాట. ఓవర్ ఈటింగ్ వల్ల డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. అన్నెసెసరీగా వెయిట్ గెయిన్ అవ్వచ్చు. సో, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను చాలా మిత్స్ ఫాలో అయ్యాను. అండ్ అలానే చాలా అవాయిడ్ కూడా చేశాను. అండ్ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నా. నా బాడీ చెప్తుంది వింటున్నా. అండ్ డాక్టర్ అడ్వైస్ కూడా ఫాలో అవుతున్నా. ఇవి చాలా ఇంపార్టెంట్. అలా ఫాలో అవుతూ క్రేవింగ్స్ ప్లస్ న్యూట్రిషన్స్‌ని 2 కూడా సాటిస్ఫై చేస్తున్నా అనమాట. సో, ఫైనల్లీ నా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో, ఇట్స్ టైమ్ టు టేస్ట్ అండ్ టేస్ట్ వచ్చేసరికి అద్దిరిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ ఫైనల్లీ ప్రెగ్నెన్సీ అనేది ఒక ఫియర్ కాదండి. బ్యూటిఫుల్ జర్నీ. మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే జర్నీ. సో, ఎవరేం చెప్పినా అన్ని మిత్స్ విని కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే మైండ్‌లో పెట్టుకోండి. మీరు మీ ప్రెగ్నెన్సీలో విన్న బిగ్గెస్ట్ మిత్ ఏంటనేది కమెంట్స్‌లో చెప్పండి. అలానే రియల్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.